పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుపై కీలక రివ్యూ నిర్వహించారు ఇరిగేషన్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. సెక్రటేరియట్లో ఇరిగేషన్ సలహాదారు ఆదిత్యనాథ్ దాస్తో భేటీ అయ్యారు. ఫేజ్ 1 పనులను డిసెంబర్ నాటికి పూర్తి చేయాలని ఉత్తమ్ ఆదేశించారు. కరివెన రిజర్వాయర్ పనుల్లో వేగం పెంచాలన్నారు. నార్లాపూర్, ఏదుల రిజర్వాయర్ల మధ్య కాల్వల పనులు వెంటనే మొదలు పెట్టాలని సూచించారు. అక్టోబర్ నాటికి కాల్వల పనులు పూర్తి చేయాలని చెప్పారు. నార్లాపూర్, ఏదుల, వట్టెం, కరివెన రిజర్వాయర్ల పనులు పూర్తి చేసి డిసెంబర్ నాటికి 50 టీఎంసీల నీటిని నిల్వ చేయాలన్నారు. నార్లాపూర్, ఏదుల, వట్టెం పంప్ హౌజ్లకు 400 కేవీ విద్యుత్ లైన్ల నిర్మాణానికి 262 కోట్లు మంజూరు చేశామని చెప్పారు. జూలైలో మోటార్ల డ్రై రన్ చేయాలని చెప్పారు. జూరాలలో పూడిక తీసి దాని పూర్తి స్థాయి సామర్థ్యం 12 టీఎంసీలకు తీసుకురావాలన్నారు ఉత్తమ్. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుపై కీలక రివ్యూ నిర్వహించారు ఇరిగేషన్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. సెక్రటేరియట్లో ఇరిగేషన్ సలహాదారు ఆదిత్యనాథ్ దాస్తో భేటీ అయ్యారు. ఫేజ్ 1 పనులను డిసెంబర్ నాటికి పూర్తి చేయాలని ఉత్తమ్ ఆదేశించారు. కరివెన రిజర్వాయర్ పనుల్లో వేగం పెంచాలన్నారు. నార్లాపూర్, ఏదుల రిజర్వాయర్ల మధ్య కాల్వల పనులు వెంటనే మొదలు పెట్టాలని సూచించారు. అక్టోబర్ నాటికి కాల్వల పనులు పూర్తి చేయాలని చెప్పారు. నార్లాపూర్, ఏదుల, వట్టెం, కరివెన రిజర్వాయర్ల పనులు పూర్తి చేసి డిసెంబర్ నాటికి 50 టీఎంసీల నీటిని నిల్వ చేయాలన్నారు. నార్లాపూర్, ఏదుల, వట్టెం పంప్ హౌజ్లకు 400 కేవీ విద్యుత్ లైన్ల నిర్మాణానికి 262 కోట్లు మంజూరు చేశామని చెప్పారు. జూలైలో మోటార్ల డ్రై రన్ చేయాలని చెప్పారు. జూరాలలో పూడిక తీసి దాని పూర్తి స్థాయి సామర్థ్యం 12 టీఎంసీలకు తీసుకురావాలన్నారు ఉత్తమ్.